ఓకే, ఈ మిడిల్ పాయింట్లో స్టిచ్చింగ్ చేసేయండి స్ట్రైట్గా ఉండడం కోసం మిడిల్లో వేసేయండి. హలో, సేమ్ మన డ్రెస్ వేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది, ఉల్టా తిప్పేసుకొని మనం ఇది కట్ చేసుకున్నది కదా. ఇప్పుడు నీదైతే సేమ్ అదే జాయింట్ పెట్టేసుకుంటాం. ఓకే, లైనింగ్కి మెయిన్ పీస్ లైనింగ్ జాయింట్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ పైనకి వస్తుంది, మెయిన్ పీస్ కిందకి వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఒకటి డాట్ పెట్టేసుకుంటాం. అంటే మనకి ఇక్కడ ఇట్లా పెట్టుకొని నెక్ సెట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏం చేసినాము, బక్రము కిందికి పెట్టేసుకున్నాము, తర్వాత డమ్మీ పీస్, తర్వాత మెయిన్ పీస్ని ఉల్టా వేసుకున్నాం. అంటే ఉల్టా సైడ్ పైనకి వస్తుంది, లైనింగ్ పీస్ అనేది బయటకు వస్తుంది. మెయిన్గా మనకు బయటకు కనిపించేది. ఓకే, మొత్తం ఉంది, షోల్డర్ దగ్గర ఉంది, కిందికి ఇంక ఎక్స్ట్రా కూడా ఉన్నది. అది చూసుకొని కుట్టేసేయండి. ఏ డిజైన్ అయినా సేమ్ ఇలా చిన్న కుట్టు పెట్టుకోండి కంపల్సరీగా, పెద్దది పెట్టద్దు. ఎందుకంటే ఈ కార్నర్స్ దగ్గరికి వచ్చేసరికి లేస్తుంది, అది ఇక్కడ లేస్తుంది. పెద్ద కుట్టు పెట్టి ఎక్కడైనా పాదం డిస్టెన్స్ పట్టుకోవాలి. కొంచెం దగ్గరికి కట్ చేసేయాలి. అక్కడక్కడ ఖర్చాలు పెట్టుకోవాలి. పెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. నేను ఫోల్డ్ అవ్వకపోతే ఆ విధంగా పెట్టుకోవాలి. తర్వాత మొత్తం 1 ఇంచ్ గ్యాప్తో మార్క్ పెట్టుకుంటూ ఇట్లా ఇక్కడ కూడా 1 ఇంచ్ వరకు డాట్ పెట్టేసుకొని దీన్ని కట్ చేసేయండి. క్లాత్ కూడా ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఓకే, ఇవి కట్ చేసుకున్నది ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఈజీగా ఉంది. డ్రెస్ కూడా ఇట్లే కదా మీరు కుట్టుకుంది, సేమ్ అది. ఎక్కువ వరకు అయితే డిజైన్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు అయితే పైపింగ్లే వేసుకుంటారు. ఫోల్డ్ చేయడం రాదు అందరికీ, దూరంలో ఉండే క్లోజ్ చేసి మళ్ళీ ఎక్కువ ఉన్నదాన్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇట్లా పట్టుకొని ఇట్లా అనుకుంటూ కుడితే మాత్రం మొత్తం సాగిపోతుంది. కొంచెం ముందే దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మిగిలిన దాన్ని ఇట్లా